ఫ్రెండ్స్, నాసిక్‌లోని టీసీఎస్‌లో జరిగిన దారుణం మనందరికీ తెలిసిందే. ఏకంగా 8 మంది దుర్మార్గులు ఆడవాళ్ళని హీనంగా చూడటమే కాకుండా, మత మార్పిడి చేసి వాళ్ళని బీఫ్ మాంసం తినమంటమే కాకుండా, రకరకాలుగా శారీరకంగా, మానసికంగా, కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా అన్ని విధాలుగా టార్చర్ పెట్టారు. మతం మారమని, పేరు మార్చుకోమని, నమాజ్ చేయమని, మన హిందూ దేవుళ్ళను చులకనగా చూస్తూ ఈ దుర్మార్గులు ఎంత దారుణానికి పాల్పడ్డారో మనకు తెలియంది కాదు. అయితే వీళ్ళందరినీ కూడా ఇమ్మీడియేట్‌గా 9 మంది ఒకేసారి ఎఫ్ఐఆర్ ఇవ్వడంతో, అంటే ఒకేసారి అంటే ఒక 3, 4 రోజుల్లోనే ఒకళ్ళని చూసి ఒకళ్ళు ధైర్యం తెచ్చుకుని, ఎందుకంటే అంతలాగా టార్చర్ పెట్టారనమాట వీళ్ళు వాళ్ళని. వాళ్ళలో ఉన్న చిన్న చిన్న లోపాలని, వాళ్ళకున్న చిన్న చిన్న సమస్యల్ని ఈ దుర్మార్గులు అడ్వాంటేజ్‌గా తీసుకొని ఇదంతా కూడా చేశారు. ఇదంతా కూడా బీపీఓ సర్వీసెస్‌లో జరిగింది. అయితే ఇక విషయంలోకొచ్చినట్టయితే దీని గురించి అంటే ఏమైందంటే వాళ్ళని పోలీసులు ఇమ్మీడియేట్‌గా అరెస్ట్ చేశారు కదా! అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళ చేసే వింత పనులు జైల్‌లో చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి. జైలుకి తీసుకెళ్ళిన తర్వాత ఎందుకిలా చేశారని అడిగితే, "మీరు ఎంతసేపు మమ్మల్ని అంటున్నారు, కానీ హిందువులు మా మీద వేస్తున్న అబాండాలివి. మేము ఎటువంటి తప్పులు చేయలేదు. వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాలన్న ప్రయత్నం మాత్రమే చేశాము. మేము ఇది ఒప్పుకోము" అంటూ వీళ్ళ కుటుంబ సభ్యులు, అలాగే వీళ్ళకి సంబంధించిన న్యాయవాదులు రివర్స్ చేసేసారనమాట. అంతేకాకుండా జైల్లో ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా నేనేం తప్పు చేయలేదు, నేను దేశాన్ని ఉద్ధరించానన్నట్టుగా వీళ్ళు ఫీలింగ్ ఇస్తున్నారు. అంతేకాకుండా వీళ్ళు ఎంత దారుణానికి దిగజారారంటే, ఆడవాళ్ళ బాత్రూముల దగ్గర కూడా వీళ్ళు చేసిన దారుణాలు తెలిస్తే నిజంగా కళ్ళు తిరిగిపోతాయి. అంతేకాకుండా ఒక అమ్మాయికి ఏదైనా సమస్య వచ్చింది అంటే, నువ్వు శారీరకంగా దేనికి పనికిరావు, నువ్వు గర్భవతివి కాలేవు, నువ్వసలు ఆడదానివేనా అంటూ ఆమెని మాటలతో చిత్రవద చేయటమే కాకుండా, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా నానా రకాల హింసలు పెట్టారు. అయితే కుటుంబంలో ఉన్న చిన్న చిన్న గొడవని తెలుసుకొని, దాన్ని కాస్త పెద్ద భూతద్దంలో చెప్పారు. వీళ్ళు ఆరుగురు మాత్రమే అనుకుంటే పొరపాటే. వీళ్ళు ఇంకొక 10 మందిని ఒక నెట్‌వర్క్‌లా తయారు చేసి, ఒక మనిషిని టార్గెట్ చేయటం వీళ్ళకి చాలా అలవాటైపోయిన విషయం. వీళ్ళని నడి రోడ్డు మీద ఉరి తీసినా తప్పు లేదనే చెప్పారు. అయితే గతంలో డాక్టర్లు ఇటువంటి ఢిల్లీ రెడ్ ఫోర్ట్‌కి సంబంధించిన పేలుళ్లు జరిగింది మీకు గుర్తున్నట్టయితే. ఇప్పుడు టీసీఎస్ లాంటి కార్పొరేట్ కంపెనీలు, అంటే ఎక్కడ దొరికితే అక్కడ వీలు చిక్కి వీళ్ళు చేయాల్సింది వీళ్ళు చేసేస్తున్నారు. ఇలాంటి దుర్మార్గుల్ని వెంటనే ప్రభుత్వం శిక్షించాలి.